ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఈ ప్రభావం ఉంది. ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ ఒక కారణం అయితే, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటం వల్ల విదేశీ మార్కెట్‌లోని బ్యారెల్ రేటు తగ్గినా కూడా, పెట్రోలియం ఉత్పత్తుల బ్యారెల్ రేటు తగ్గినా కూడా ఇక్కడ భారతదేశంలోని డీజిల్ రేట్లని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించట్లేదు. హోంమంత్రి అనిత గారు ఉన్నటువంటి నక్కపల్లిలోని, ఆమె పాయకరాపేట నియోజకవర్గంలోని, పక్కన ఉన్నటువంటి మరి పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లోని మత్స్యకారులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి బికాస్ ఆఫ్ పొల్యూషన్. సముద్రంలోని విపరీతమైన ఫార్మా వ్యర్థాలను కలపడం వల్ల మత్స్య ఉత్పత్తి పూర్తిగా నాశనం అయిపోయి మత్స్యకారులకి మనుగడ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వము పూర్తిగా దీనిపైన దృష్టి సాధించి, ఇప్పుడు చూస్తే ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల తాలూకు వ్యర్థాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కంపెనీల ద్వారా సముద్రంలోకి పైప్ లైన్ ద్వారా డంప్ చేస్తా ఉన్నారు. ఇంకెక్కడ చేపలు కానీ రొయ్యలు కానీ దొరుకుతాయి? ఇప్పుడు అవి లేకే కదా, ఇక్కడ ఉత్పత్తులు లేకే వలసలు వెళ్తున్నాం. వలసలు తగ్గించడానికి హార్బర్లు కడితే సముద్రంలో చేపలు ఉండాలి కదా. హార్బర్లు కట్టడం వలన బోట్లు కొనుక్కుంటారు, వేటకు వెళ్తారు. కానీ సముద్రంలో చేపలు లేకుండా ఏం చేస్తారు? మళ్ళీ మనుగడ అసాధ్యమే. మళ్ళీ వలసలు వెళ్లే బతుకులే అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ఈ విధంగా కూడా ఆలోచించాలి. మత్స్యకారుల మనుగడకి హార్బర్లతో పాటు మనము ఫార్మా వ్యర్థాలను కావచ్చు, ఈ మెరైన్ పొల్యూషన్ అరికట్టడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే పూర్తిగా విఫలం అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని. ఎక్కడో గుజరాత్ లోని ఎక్కడో కూడా ఇటువంటివి జరగవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే, భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డంపింగ్ యార్డ్ లా తయారైపోయింది. సముద్రం అనేది ఏ ప్రొడక్షన్ తయారైనా సరే దానికి తాలూకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఆంధ్రాలో ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా ఇక్కడ సముద్రంలో డంప్ చేస్తున్నారు. ఇంకెక్కడ మత్స్యకారుడు బతుకుతాడు? తీర ప్రాంతంలోని ఎలాగా మత్స్యకారులకు హక్కులు ఎలాగా లేవు. ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గుడిసెల్లోనే ఉండాలి. ఒకవైపు చూస్తే హార్బర్లను, పోర్టులను కడుతూ ఊర్లని కూడా తీసేసే పరిస్థితి ఉంది. మూలపేట పోర్టు కోసము మూలపేట ఊరినే తీస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు అందరూ ఎదుర్కొంటున్నారు. మత్స్యకారులకు మనుగడ ఎక్కడ ఉంది? ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ పొల్యూషన్ అనేది మెయిన్ తగ్గించాలి. అది దాంతో పాటు డీజిల్ సబ్సిడీ అది పెంచి ఐస్ మీద కూడా, ఐస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్రభుత్వం సంప్రదించి ఒక జస్టిఫైడ్ ప్రైస్ అయింది ఇప్పిస్తే గనక కొంతవరకు ఉంటది. ఈ డొమెస్టిక్ సేల్స్ ఏ విధంగా పెంచాలి? ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. మీరు ఆక్వాకల్చర్ మీద దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మెరైన్ ఎక్స్పోర్ట్స్ కూడా లేవు కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తే గనక మత్స్యకారులకు ఎంతో కొంత తినడానికి తిండి దొరుకుతుంది. లేదంటే ఈ భారం అంతా జీవన వ్యవస్థ పడుతుంది. ఒక సమీక్ష చేసి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను.